తెల్లవారుజామున ఢిల్లీ వాసులను భూకంపం భయపెట్టింది. ఉదయం 5:36కు రాజధాని, దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 4.0గా నమోదైంది. ఢిల్లీలోనే భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూమికి 5 కిలోమీటర్ల లోతున భూకంపం సంభవించినట్టు జాతీయ భూకంప కేంద్రం తెలిపింది. ఢిల్లీలో ఇప్పుడే భూకంపం సంభవించిందని తాత్కాలిక ముఖ్యమంత్రి అతిశీ తెలిపారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని, అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. కాగా భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం లేదు. భూప్రకంపనల కారణంగా ఢిల్లీ రైల్వే స్టేషన్లో అన్నీ ఊగిపోయాయని, ప్రయాణికులు భయంతో పరుగులు పెట్టారని రైల్వే స్టేషన్ వ్యాపారి ఒకరు తెలిపారు. రైలు భూమి కింది నుంచి వెళ్తున్నట్టు అనిపించిందని స్టేషన్లోని ప్రయాణికులు పేర్కొన్నారు. ఇక ఘజియాబాద్లోనూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. భవనం మొత్తం ఊగినట్టు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. గతంలో ఎప్పుడూ ఇలా చూడలేదని ఆయన పేర్కొన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం సంభవించింది. సోమవారం తెల్లవారుజాము 5:36కు కొద్ది సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో భయాందోళనలకు గురైన ప్రజలు భయంతో ఇంటిలో నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రతతో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. భూకంప కేంద్రం లోతు కేవలం 5 కిలోమీటర్లు మాత్రమేనని స్పష్టం చేసింది. ఢిల్లీతో పాటు నోయిడా, గురుగాం ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించినట్లు తెలుస్తోంది. ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో సంభవించిన స్వల్ప భూప్రకంపనలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ప్రతి ఒక్కరూ ఎలాంటి భయాందోళనకు గురికాకుండా ప్రశాంతంగా ఉండాలని సూచించారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మరోసారి భూప్రకంపనలు వచ్చే సూచనలున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మరోవైపు ఢిల్లీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఆతిశీ కూడా స్పందించారు. ఢిల్లీలో బలమైన భూకంపం వచ్చిందని, అందరూ సురక్షితంగా ఉండాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నానని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఆతిశీ పోస్ట్ షేర్ చేస్తూ అందరూ సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తున్నానని ఆప్ అధినేత కేజ్రీవాల్ పేర్కొన్నారు. అందరూ సురక్షితంగా ఉన్నారని ఆశిస్తున్నట్లుగా ఢిల్లీ పోలీసులు పోస్ట్ చేశారు. అత్యవసర పరిస్థితుల కోసం హెల్ప్ లైన్ నంబర్ 112ను ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.